ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ నుండి ఎక్సర్సైజ్ 1.3 చేద్దాం. ఓకేనా? ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ వన్ చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఇన్ ద p/q ఫామ్. అంటే ఏంటి? ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ను న్యూమరేటర్ మరియు డినామినేటర్ లాగా డివైడ్ చేసి, అంటే p/q లాగా చేంజ్ చేసి రాయాలి. ఇక్కడ ఎలాగో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? మనకు 0.57 కదా. ముందుగా మనం డెసిమల్ పాయింట్ను బేస్గా తీసుకొని డినామినేటర్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనకు క్వశ్చన్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం డినామినేటర్ను 100గా రాసుకుంటాం. ఒకవేళ డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఇచ్చారనుకోండి, అప్పుడు డినామినేటర్ 10గా రాసుకోవాలి. ఒకవేళ డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఇచ్చారనుకోండి, డినామినేటర్ను 1000గా రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? డెసిమల్ను రిమూవ్ చేసి ఇచ్చిన నెంబర్ను న్యూమరేటర్గా రాసుకోవాలి. ఓకేనా? ఒకవేళ దీన్ని సింప్లిఫై చేయాల్సి వస్తే సింప్లిఫై చేయాలి, కానీ 57/100ని మనం సింప్లిఫై చేయలేం కదా. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకేనా? 0.57 యొక్క p/q ఫామ్ ఏంటి? 57/100. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 0.176. 0.176లో డెసిమల్ పాయింట్ తర్వాత మనకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు డినామినేటర్ ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 3 డిజిట్స్ ఉంటే 1000 అని రాసుకుంటాం కదా. నెక్స్ట్ డెసిమల్ పాయింట్ని తీసేసి ఇచ్చిన నెంబర్నే మనం న్యూమరేటర్గా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చా? చేయొచ్చు. 2 500s 1000, 2 88s 176. నెక్స్ట్ 2 50s 500, 2 44s 88. నెక్స్ట్ 2 125s 250, 2 22s 44. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 22/125. 0.176 యొక్క p/q ఫామ్ ఏంటి? 22/125. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 1.00001. ఇక్కడ మనకు డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. కాబట్టి మనం డినామినేటర్ని ఏమని రాసుకుంటాం? 1 lakh. నెక్స్ట్ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసి నెంబర్ని మనం న్యూమరేటర్గా రాసుకుంటాం కదా. ఓకేనా? దీన్ని మనం సింప్లిఫై చేయలేం కాబట్టి ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 25.125. 25.125లో మనకు డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ కదా. కాబట్టి మనం డినామినేటర్ని 1000 అని రాసుకుంటాం. మరి న్యూమరేటర్ని ఎలా రాసుకుంటాం? డెసిమల్ పాయింట్ని తీసేసి నెంబర్ను న్యూమరేటర్గా రాసుకుంటాం. ఓకేనా? 25,125 డివైడెడ్ బై 1000. దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చా? చేయొచ్చు. 5 200s 1000, 5000, 5000 25 25,125. నెక్స్ట్ 5 40s 5 1005. నెక్స్ట్ 5 8s 5 201s. ఓకేనా? ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 201/8. ఇదే మన p/q ఫామ్. 25.125 యొక్క p/q ఫామ్ ఏంటి? 201/8. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫామ్ ఆఫ్ p/q. అంటే ఏంటి? డెసిమల్ నెంబర్స్ని రేషనల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ 0.9 బార్ ఉంది. ఇలాంటి డెసిమల్ నెంబర్స్ని రేషనల్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే,
ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చారు? 0.9 బార్ ఇచ్చారు. బార్ అంటే మీనింగ్ ఏంటి? బార్ అంటే ఇక్కడ 9 అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. బార్ మీనింగ్ ఏంటి? రిపీట్ అవుతూ ఉండడం. ఇక్కడ 9కి బార్ ఇచ్చారు కాబట్టి 9 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. 0.9999 సో ఆన్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ డెసిమల్ ఫామ్ని రేషనల్ ఫామ్గా ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈక్వేషన్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? let x is equals to 0.9999 సో ఆన్. దీన్ని మనం ఈక్వేషన్ 1గా రాసుకుందాం. ఓకేనా? ఇక్కడ పీరియడ్ ఎంత? పీరియడ్ అనేది మనకి ఎంత ఇక్కడ 9. ఓకేనా? పీరియాడిసిటీ ఎంత? పీరియాడిసిటీ 1 మనకి, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ మాత్రమే మనకు రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ అనేది మనకు 1 అవుతుంది. ఓకేనా? ఒకవేళ 2 నెంబర్స్ కనుక రిపీట్ అయితే పీరియాడిసిటీ అనేది 2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఈక్వేషన్ 1ను 10తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే, ఒక డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి మనము ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 10. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లై చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 0.9999 సో ఆన్. ఓకేనా? 10 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది మనకు? 10x కదా. 10x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 0.999 సో ఆన్ ఎంత అవుతుంది మనకు? 9.9999 సో ఆన్ అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 2గా రాసుకుందాం. మనకి ఇప్పుడు ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ని మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఓకేనా? ఈక్వేషన్ 2 ఏంటి మనకు? 10x ఈజ్ ఈక్వల్స్ టు 9.9999 సో ఆన్ కదా. ఈక్వేషన్ 1 ఏంటి మనకు? x ఈజ్ ఈక్వల్స్ టు 0.9999 సో ఆన్ కదా. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 10x మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 9x కదా. 9x ఈజ్ ఈక్వల్స్ టు 9.0000 సో ఆన్ కదా. అంటే 9 కదా. 9x ఈజ్ ఈక్వల్స్ టు 9. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు? 9/9. ఓకేనా? p/q ఫామ్ వచ్చింది కదా మనకు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 1. దేర్ ఫోర్ p/q ఫామ్ ఆఫ్ 0.9 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 9/9. ఓకేనా? ఇదే ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 0.57 బార్. 5కి 7కి ఈ 2 డిజిట్స్కి కూడా బార్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవాలి? x ఈజ్ ఈక్వల్స్ టు 0.575757 సో ఆన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు, దీని యొక్క పీరియడ్ ఏమవుతుంది మనకు? 57 అంటే 57 అనేది మనకు పీరియడ్ అవుతుంది. పీరియాడిసిటీ ఏమవుతుంది మనకు? 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత
2 డిజిట్స్ కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి పీరియాడిసిటీ అనేది 2 అవుతుంది మనకు. ఇప్పుడు ఈక్వేషన్ 1ని దేంతో మల్టిప్లై చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పీరియాడిసిటీ 2 వచ్చింది కదా, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మల్టిప్లై ఈక్వేషన్ 1 with 100. ఓకేనా? ఈక్వేషన్ 1ని 100తో మల్టిప్లై చేద్దాం. 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 0.575757 సో ఆన్. ఇది ఈక్వేషన్ 2. 100 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది మనకు? 100x అవుతుంది కదా. 100x ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 0.5757 సో ఆన్ ఏమవుతుంది? 57.575757 సో ఆన్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఓకేనా? ఈక్వేషన్ 2 ఏంటి మనకు? 100x ఈజ్ ఈక్వల్స్ టు 57.5757 సో ఆన్ కదా. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఏంటి మనకు? x ఈజ్ ఈక్వల్స్ టు 0.5757 సో ఆన్ కదా. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 100x మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది? 99x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 57.0000 సో ఆన్. అంటే మనకు 57 కదా. 99x ఈజ్ ఈక్వల్స్ టు 57. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు? 57/99. ఓకేనా? పీబీక్యూ ఫామ్ వచ్చింది కదా. దేర్ ఫోర్ P/Q form of 0.57 bar is equals to 57/99. ఇదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి. 0.729. 29కి మాత్రమే బార్ ఉంది, 7కి బార్ లేదు. 29కి మాత్రమే బార్ ఉంటే ఏమవుతుంది? 29 మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుంది, 7 మాత్రం రిపీట్ కాదు. ఓకేనా? ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.7292929 సో ఆన్. ఇది ఈక్వేషన్ 1 కదా మనకు. నెక్స్ట్ ఇక్కడ పీరియడ్ ఏమవుతుంది మనకు? 29 అవుతుంది. ఓకేనా? పీరియాడిసిటీ ఏమవుతుంది? 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి కదా, కాబట్టి పీరియాడిసిటీ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈక్వేషన్ 1ని దేంతో మల్టిప్లై చేయాలి? మనకు పీరియాడిసిటీ 2 వచ్చింది కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఈక్వేషన్ 1 with 100. ఓకేనా? ఈక్వేషన్ 1ని 100తో మల్టిప్లై చేద్దాం. 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 0.72929 సో ఆన్. ఓకేనా? 100 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది మనకు? 100x అవుతుంది. 100x ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 0.7292929 ఏమవుతుంది? 72.92929 సో ఆన్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 2 మనకి. ఈక్వేషన్ 1 వచ్చేసింది, ఈక్వేషన్ 2 కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఓకేనా?
ఈక్వేషన్ 2 ఏంటి మనకు 100x ఈజ్ ఈక్వల్స్ టు 72.929 సో ఆన్. ఓకేనా. ఈక్వేషన్ 1 ఏంటి మనకు x ఈజ్ ఈక్వల్స్ టు 0.729 సో ఆన్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. 100x మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది మనకు 99x ఈజ్ ఈక్వల్స్ టు 0 0 9 మైనస్ 7 ఎంత అవుతుంది మనకు 2.27. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 99x ఈజ్ ఈక్వల్స్ టు 72.200 అంటే 99x ఈజ్ ఈక్వల్స్ టు 72.2. సో x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది 72.2/99. ఓకేనా. కానీ ఇప్పుడు మనకు ఆన్సర్లో డెసిమల్ వచ్చింది. ఈ డెసిమల్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తాం, న్యూమరేటర్ని 72.2 న్యూమరేటర్ని 10తో డివైడ్ చేస్తాం. అలాగే డినామినేటర్ని కూడా న్యూమరేటర్ని 10తో మల్టిప్లై చేస్తాం. అలాగే డినామినేటర్ని కూడా 10తో మల్టిప్లై చేస్తాం. మనకు అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది 722/990 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చా, చేయొచ్చు. 2 495 990. అలాగే ఇక్కడ ఎంత వస్తుంది 2 టేబుల్లో పోతుంది కదా 2 361 722. ఓకేనా. దేర్ ఫర్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 361/495. సో p/q ఫామ్ వచ్చింది కదా మనకు. దేర్ ఫర్ p/q ఫామ్ ఆఫ్ 0.729 bar is equals to 361/495. ఇదే మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ చూడండి. 12.28. ఇక్కడ 8కి మాత్రమే బార్ ఉంది, ఓన్లీ 1 డిజిట్కి మాత్రమే బార్ ఉంది. ఓకేనా. అంటే ఈ 8 మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుందని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి x ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 12.2888 సో ఆన్. ఓకేనా. ఇది మనకు ఈక్వేషన్ పీరియడ్ 8 అవుతుంది. పీరియడ్సిటీ 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది కదా, కాబట్టి పీరియాడిసిటీ అనేది మనకు 1 అవుతుంది. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి మనం ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు పీరియాడిసిటీ ఎంత వచ్చింది 1 వచ్చింది కదా, కాబట్టి మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 10. ఓకేనా. ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లై చేద్దాం. 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 12.2888 సో ఆన్. ఓకేనా. మనకు ఆన్సర్ ఏమవుతుంది 10x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 12.2888 సో ఆన్ ఎంత అవుతుంది మనకు 122.88 సో ఆన్ అవుతుంది మనకు. ఓకేనా. ఇదే ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు వచ్చేసాయి కదా మనకు. నెక్స్ట్ ఏంటి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఓకేనా. ఈక్వేషన్ 2 ఏంటి మనకు 10x ఈజ్ ఈక్వల్స్ టు 122.88. ఈక్వేషన్ 1 ఏంటి మనకు x ఈజ్ ఈక్వల్స్ టు 12.2888
2, 8 సో ఆన్ కదా. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. 10 మైనస్ ఎక్స్ ఎంత? 9x. 9x ఈజ్ ఈక్వల్స్ టు 0. 8 మైనస్ 2 ఎంత? 6.2 మైనస్ 2 0 1 1 సో ఆన్. ఓకేనా. 9x ఈజ్ ఈక్వల్స్ టు 110.60. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు? 110.6/9. ఓకేనా. ఆన్సర్లో డెసిమల్ వచ్చింది కదా, కాబట్టి మనం ఏం చేయాలి? న్యూమరేటర్ని మరియు డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. 10తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 1106/90. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు? 1106/90. దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చా? చేయొచ్చు. 245 90 to 553 is 1106. ఓకేనా. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 553/45. ఓకేనా. పీ/క్యూ ఫామ్ వచ్చింది కదా. దేర్ఫోర్ పీ/క్యూ ఫామ్ ఆఫ్ 12.28 bar ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏంటి మనకు? 553/45. ఇదేమైనా ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫైండ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై ఇఫ్ ఫస్ట్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5/2, వై ఈజ్ ఈక్వల్స్ టు -3/2. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చారు, వై వాల్యూ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై చేయమంటున్నారు. ఓకేనా. ఓకేనా. ఫస్ట్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ ఎంత మనకు? 5/2, వై వాల్యూ ఎంత? -3/4. ఓకేనా. మనం ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై చేయాలి కదా. ఎక్స్ వాల్యూ ఎంత మనకు? 5/2 ప్లస్ వై వాల్యూ ఎంత? -3/2 కదా. కాబట్టి -3/2ను బ్రాకెట్లో రాసుకుందాం. ఎందుకంటే ఇక్కడ సైన్ చేంజ్ ఉంది కదా, కాబట్టి సేమ్ సైన్ ఉంటే డైరెక్ట్ ప్లేస్ రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ -3/4 ఉంది కదా, కాబట్టి దీన్ని బ్రాకెట్లో రాసుకుందాం. -3/4 డివైడెడ్ బై మళ్ళీ ఎక్స్ వాల్యూ ఎంత? 5/2 మైనస్ -3/4 రండి. 5/2 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ కదా. బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకొని రాయాలి. -3/4. ఓకేనా. డివైడెడ్ బై 5/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ కూడా బ్రాకెట్ ఓపెన్ అవుతున్నప్పుడు సైన్ చేంజ్ అయింది చూడండి. 3/4. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో. దీన్ని ఎల్సిఎం మెథడ్లో కూడా మనం సింప్లిఫై చేయొచ్చు, కానీ మీకు ఈజీగా అర్థం కావడానికి నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. 4 5s ఎంత? 20 మైనస్ 2 3s ఎంత? 6, 2 4s 8. ఓకేనా. డివైడెడ్ బై దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్లో సింప్లిఫై చేద్దాం. 4 5s ఎంత? 20 ప్లస్ 2 3s ఎంత? 6, 2 4s ఎంత? 8. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, 20 మైనస్ 6 ఏమొస్తుంది మనకు? 14 కదా. 14/8 డివైడెడ్ బై 20 ప్లస్ 6 ఏమొస్తుంది మనకు? 26/8. ఓకేనా. నెక్స్ట్ 14/8 డివైడెడ్ బై 26/8. ఇప్పుడు మనం ఏం చేయాలి?
డివిజన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. 14/8 డివిజన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే రెసిప్రోకల్ రాస్తాం కదా. 8/26 ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతాయి, 14/26 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేయొచ్చా, 2 7s 2 13s. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 7/13. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, థర్డ్లో సెకండ్ వన్. x ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు, 1/4, y ఈజ్ ఈక్వల్స్ టు 3/2. మనం x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై చేయాలి కదా. x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై. ఓకేనా. x వాల్యూ ఎంత ఇచ్చారు మనకు, 1/4 కదా. 1/4 ప్లస్ y వాల్యూ 3/2 డివైడెడ్ బై ఇక్కడ x వాల్యూ ఎంత, 1/4 మైనస్ y వాల్యూ 3/2. ఇక్కడ కూడా ఎల్సిఎం మెథడ్ని యూజ్ చేయొచ్చు, కానీ మీకు ఈజీగా అర్థం కావడానికి నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. 2 1s 2 ప్లస్ 4 3s 12, 4 2s 8 డివైడెడ్ బై ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్నే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎల్సిఎం కూడా చేసుకోవచ్చు. 2 1s 2 మైనస్ 4 3s 12, 4 2s 8. నెక్స్ట్ 12 ప్లస్ 2 ఎంత, 14, 14/8 డివైడెడ్ బై 2 మైనస్ 12 ఎంత, -10/8. ఓకేనా. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. 14/8 ఇంటూ డివిజన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. కానీ సైన్ మాత్రం చేంజ్ కాదు. 8 క్యాన్సిల్ అయిపోతాయి, -14/10 వస్తుంది మనకు. దీన్ని సింప్లిఫై చేయొచ్చా, 2 5s 10, 2 7s 14, -7/5. ఇదే మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, డివైడ్ ద సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7 బై ద ప్రోడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2. అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ -13/7 అండ్ 12/7 అంటే ఈ రెండింటిని కూడా సమ్ చేయాలి. సమ్ అంటే అడిషన్ కదా, ఈ రెండింటిని కూడా అడిషన్ చేయాలి. బై ద ప్రోడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2 అంటే ఇక్కడ ప్రోడక్ట్ అని ఇచ్చారు కదా, కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. మరియు ఇక్కడ డివైడ్ అని ఇచ్చారు కదా, వీటిని ఈ రెండింటిని కూడా డివిజన్ చేయాలి. ఓకేనా. -13/5 అండ్ 12/7ను అడిషన్ చేయాలి, -13/7 అండ్ -1/2ను మల్టిప్లికేషన్ చేయాలి, మరియు ఈ రెండింటిని కూడా డివిజన్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, సమ్ ఆఫ్ -13/5 అండ్ సమ్ చేద్దాం అనుకున్నాం కదా, అడిషన్ చేద్దాం అనుకున్నాం కదా. సమ్ ఆఫ్ -13/7 అండ్ 12/7 ఈజ్, దీన్ని ఎలా రాసుకుంటాం, మరి ఇక్కడ -13/5 కదా మనకి క్వశ్చన్లో, 13/5 -13/5 ప్లస్ 12/7. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో. మీకు కావాలంటే ఎల్సిఎం కూడా చేసుకోవచ్చు. ఓకేనా. 7 13s ఎంత, -91 ప్లస్ 5 12s 60, 5 7s 35 ఇది ఈక్వల్స్ టు -91 ప్లస్ 60 ఎంత వస్తుంది మనకు, -31/35. ఓకేనా. ద సమ్ ఆఫ్ ఎంత వచ్చింది మనకు, ద సమ్ ఆఫ్ -13/5 and 12/7 is -31/35 వచ్చింది కదా మనకు. ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ మనకి ఏమి ఇచ్చారు, -13/7 అండ్
-1/2 కదా. ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. -13/7 and -1/2 is -13/7 ఇంటూ -1/2. ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 13/7 14. ఓకేనా? ఇక్కడ సైన్ చేంజ్ అయింది చూసారా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ -13/7 and -1/2 ఈజ్ 13/14. ఓకేనా? ఇప్పుడు డివైడ్ చేయమన్నారు కదా, డివైడ్ చేద్దాం. -31/35 and 13/14 వీటిని డివైడ్ చేయాలి కదా. కాబట్టి -31/35 డివైడెడ్ బై 13/14. -31/35 దీన్ని ఎలా రాసుకుంటాం? మల్టిప్లికేషన్ చేస్తే, డివిజన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. 14/13 దీన్ని సింప్లిఫై, ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుందా? పోతుంది కదా. 7 2s 14, 7 5s 35. ఓకేనా? 31 2s ఎంత? 62. ఇక్కడ మనకు సైన్ మైనస్ ఉంది కాబట్టి -62/5 13s ఎంత? 65. ఓకేనా? -62/65 ఇదేమైనా ఆన్సర్. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ exceeds 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ బై 36, ఫైండ్ ద నెంబర్. అంటే ఏంటి? 2/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ 2/5 ఆఫ్ అంటే ఆఫ్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనమాట. 2/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే 2/5 అనేది ఒక నెంబర్తో మల్టిప్లై అవుతుంది. ఎక్సీడ్స్ 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్. ఇక్కడ 2/5తో ఏ నెంబర్ అయితే మల్టిప్లై అవుతుందో అదే నెంబర్ 1/7తో కూడా మల్టిప్లై అవుతుంది. 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ అని అంటున్నారు. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని గుర్తుంచుకోవాలి మనం. బై 36 దాని ఆన్సర్ 36 వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ ఎక్సీడ్స్ అంటే సబ్ట్రాక్షన్. ఓకేనా? ఈ రెండింటిని కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. ఫైండ్ ద నెంబర్, ఆ నెంబర్ని కనుక్కోమంటున్నారు. ఓకేనా? మీకు సమ్ని సాల్వ్ చేస్తుంటే, స్టెప్స్ రాస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ అన్నారు కదా, ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ బి ఎక్స్. ఓకేనా? ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఏమవుతుంది మనకు? 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/5 ఆ నెంబర్ ఎక్స్ అనుకున్నాం కదా, ఇంటూ ఆఫ్ అన్నారు కదా, మల్టిప్లికేషన్ చేయాలి కదా. 2/5 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2x/5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ అన్నారు. 1/7 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ నెంబర్ అన్నారు కదా, కాబట్టి 1/7 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? x/7 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి? 2/5 ఇంటూ ఎక్స్, 2/5 ఆఫ్ ఏ నెంబర్ అన్నారు కదా, 2/5 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కదా, ఏ నెంబర్ ఎక్స్ ఎక్సీడ్స్ 1/7 ఇంటూ ఎక్స్. సేమ్ నెంబర్ అన్నారు కదా, కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేయాలి. బై 36. క్వశ్చన్ నుండి మనం ఈ విధంగా ఈక్వేషన్ని రాసుకోవాలి. 2/5
ఆఫ్ ఏ నెంబర్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా. నెక్స్ట్ ఎక్సీడ్స్ 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్, ఇక్కడ ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా, కాబట్టి 1/7ని కూడా ఎక్స్తో మల్టిప్లై చేయాలి బై 36. ఓకేనా. ఇక్కడ ఎక్సీడ్స్ అంటే ఏంటి? ఎక్సీడ్స్ అంటే సబ్ట్రాక్షన్. ఓకేనా. 2/5 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది మనకు? 2/5x. ఎక్సీడ్స్ అంటే సబ్ట్రాక్షన్ అనుకున్నాం కదా, మైనస్ x/7 ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకేనా. 2x మైనస్ 5, 2x/5 మైనస్ x/7 ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. 7 2s ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్లో మీరు ఎల్సిఎం కూడా చేసుకోవచ్చు. 7 2s ఎంత? 14. మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చూపిస్తున్నాను. 7 2s 14, 14x మైనస్ 5x. 5 ఇంటూ ఎక్స్ 5x కదా, 5x బై 5 7s ఎంత? 35. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? 14x మైనస్ 5x ఎంత అవుతుంది మనకు? 9x కదా, 9x/35 ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకేనా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 9x ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 35, 36 ఇంటూ 35. ఓకేనా. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు? x ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 35 / 9. ఓకేనా. ఇక్కడ క్యాన్సలేషన్ పోతుంది కదా, 9 1s 9 4s. 4 ఇంటూ 35 ఎంత వస్తుంది మనకు? 140. ఓకేనా. మనకు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 140. ఫైండ్ ద నెంబర్ అన్నారు కదా, దేర్ ఫోర్ ద నెంబర్ ఈజ్ 140. ఇదే ఆన్సర్. ఓకేనా. రిమైనింగ్ సమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.